నిన్నటి 2.5 గంటల ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి మొట్టమొదటి కారకులు మీరే. మరి కారకులు మీరే. చలి పెడుతుందని చెప్పి ఫామ్ హౌస్లో పడుకున్న ముఖ్యమంత్రిని బయటికి తీసుకొచ్చినటువంటి బాధ్యులు మీరే. కానీ కేసీఆర్ గారి ప్రెస్ మీట్ల గురించి ఇలా సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. 2008 అనుకుంటా, 2008లోనో 2009లోనో, ఇప్పటిగా డేట్ గుర్తులేదు, తీయాల్సి ఎక్కడ ఉన్నది. అప్పుడు కూడా ఇట్లనే మతి భ్రమించి ఆర్డర్ తప్పి గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కింది నుంచి ప్రెస్ వాళ్ళంతా నాకు సైగ చేసేది, మీరు పక్కకే ఉన్నారు చెప్పండి, ఇంకా ఎంతసేపు ప్రెస్ మాట్లాడతారు అని చెప్పి నాకు సైగ చేసిన సందర్భం నాకు గుర్తుంది. అది నాకు తెలిసి 2008లో మాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు, 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినాం. ఒకటి దివంగత నేత జనార్దన్ రెడ్డి గారి వల్ల వచ్చినటువంటి సీటు. అంటే 17 సీట్లలో పోటీ చేస్తే అప్పుడు మేము గెలిచిన 7 సీట్లే. 2009లో కూడా 48 సీట్లు అఫీషియల్గా వస్తే 54 సీట్లలో పోటీ చేస్తే ఆనాడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా పట్టుమని 10 సీట్లు గెలిచిన సందర్భం. ఈ రెండిట్లో ఏదో ఒక సందర్భంలో ఇక చీకట్లు కళ్ళకు బయలు కమ్మి అట్లా మాట్లాడినప్పుడు అది ఇప్పటికీ సీనియర్ జర్నలిస్ట్కి గుర్తుంటుంది. మళ్ళీ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ కళ్ళు బయలు కమ్మి మతి భ్రమించి హుజరాబాద్ ఎన్నికల తర్వాత వరుస పెట్టి 2 ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఒక ప్రెస్ మీట్ దాదాపుగా 2 గంటలు, మరో ప్రెస్ మీట్ కూడా దాదాపు 2.5 గంటల పాటు సాగింది. నిన్న కాక మొన్న నేను అసలు అక్కడ కొట్టడైంది, ఇక్కడ కొట్టేంది, వాళ్ళ మీద కొట్లాడేంది, వీళ్ళ మీద కొట్లాడేంది, అసలు నీతోటే కొట్లాడతా అని చెప్పి నేను ప్రకటించిన. నేను మోకాలంతనా మోసేయంతనా తెలియదు, కానీ బుల్లెట్ అరేంజే ఉంటుంది బుల్లెట్, కానీ అది గుండెలో గుచ్చుకుంటే మనిషి ఏమైతే తెలుస్తుంది. నా గురించి సరే చిల్లరగా మాట్లాడినా నేను దాని జోరు ఇవ్వను. ఎందుకంటే మా అమ్మ నాకు సంస్కారం నేర్పింది, సభ్యత నేర్పింది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు నాకు సహనాన్ని ఓపికనిచ్చిండ్రు. నా హుజరాబాద్ ప్రజలు ధైర్యాన్ని ఇచ్చిండ్రు. 20 సంవత్సరాల ఈ అసెంబ్లీ చరిత్రలో ఏ పార్టీ కూడా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసే సందర్భాలు లేవు. ఆలోచనపరమైన సిద్ధాంతపరమైన ఘర్షణ జరిగిన తప్ప వ్యక్తిగతమైన దూషణల పర్వం నా మొత్తం 20 సంవత్సరాల చరిత్ర లేదు. ఎన్నడూ కూడా స్పీకర్ గారు నువ్వు పరుష పదజాలం మాట్లాడినావు, పార్లమెంటరీ లాంగ్వేజ్ విధంగా మాట్లాడినావు, రికార్డు తొలగించాలనే చరిత్ర నాకు లేదు. అందువల్ల ఆయన లెక్క కుసంస్కారంతో కూడిన సభ్యత లేని పద్ధతిలో నేను మాట్లాడే ప్రయత్నం చేయను. చాలామంది వస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న ఏం మాట్లాడే ఈ ముఖ్యమంత్రి, గీరలేనా మన ముఖ్యమంత్రి అని చెప్పి అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గురించి మీ భాషలో మాట్లాడితే నడవదన్నా, కొంత మీరు కూడా భాష పెంచండి అని చెప్పి నాకు సలహా ఇచ్చింది. కానీ ఎన్నడూ కూడా ఈ జీవితానికి మా అమ్మ నేర్పిన సంస్కారం, మా అమ్మ నేర్పినటువంటి సభ్యత, తెలంగాణ ప్రజలు ఏ స్థానాన్ని ఓపికనిచ్చిండ్రో, నా హుజరాబాద్ పైన ధైర్యాన్ని ఇచ్చిండ్రో దాని పరిధిలోనే మాట్లాడు తప్ప నేను దాన్ని డిబేట్ అయి ఈ జీవితాన్ని మాత్రం నేను మాట్లాడదలుచుకోలేదు.
నేను అడుగుతున్నా, ఆయన ఏమనుకున్నాడంటే లక్షల కోట్ల డబ్బులు జమ అయినాయి ఆయన దగ్గర. లక్షల కోట్ల డబ్బులు జమ డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలవచ్చనే టేస్ట్ దొరికిన తర్వాత కొడంగల్లో నన్ను ఎదిరించిన రేవంత్ రెడ్డిని ఒడగొట్టగలిగిన ఓ స్టాల్ వాట్ అని చెప్పి పేరున్నటువంటి జానారెడ్డి గారిని చిన్న మనిషిని పెట్టి ఒడగొట్టగలిగిన, మామూలు పిల్లగాన్ని పెట్టి ఒడగొట్టగలిగిన, పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో అక్కడ ఒడగొట్టగలిగిన, ఇట్లా ఆఫ్టర్ ఆల్ ఈటల రాజేంద్ర ఎంత అని చెప్పి అనుకున్నాడు. నేను భుజం మీద ఎత్తుకుంటే నాకంటే పెద్ద కనబడతాడు, నేను కిందికి తెస్తే ఈయన విలువ, ఈయన కెపాసిటీ ఏందో తెలుస్తానటువంటి ఒక అహంకారం 100 సార్లు మాతో మాట్లాడే. జానారెడ్డి గారు ఓడిపోయినప్పుడు, ఉత్తమ్ కుమార్ గారి వైఫ్ ఓడిపోయినప్పుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు మాతో మాట్లాడేది. ప్రగల్భాలు పలుకుతారా వీళ్ళు, దెబ్బ కొడితే దిమ్మ తిరిగింది కదా అని చెప్పే మాటలు మాతో మాట్లాడేది. ఆయన నన్ను టార్గెట్ చేసుకున్నాడు. తెలంగాణ ప్రజానీకానికి మరొకసారి నేను గుర్తు చేయదలుచుకున్నా, నేను ఎందుకు ఇవాళ నన్ను ఎందుకు బయటికి పంపించగలిగినడానికి ఒక 2-3 విషయాలు మాత్రం చెప్తాను. ఒకటో విషయం, నేను ప్రతిసారి చెప్పేది ఆయనకి, ఏదన్నా స్కీమ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ స్కీమ్ నీవే ప్రకటించుగాక, ఆ స్కీమ్ పేర్పర్సన్ నీకే రావాలి కావచ్చు కాక, కానీ మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలను కూడా విశ్వాసం తీసుకునే ప్రయత్నం చేయి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించుకునే ప్రయత్నం చేయమని చెప్పేది. రెండో సూచన చేసేది ఎప్పుడు కూడా, గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్, ఆ డిమార్కేషన్ ఉండాలి. ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెల్ల రేషన్ కార్డు, గులాబీ కార్డు అనేటువంటి పద్ధతిలో మనం ఇస్తాం తప్ప మనం ఎప్పుడు కూడా ఇవ్వమని చెప్పి దానికి ప్రత్యక్ష సాక్ష్యమే దళిత బంధు, దానికి ప్రత్యక్ష సాక్ష్యమే రైతు బంధు. రైతు బంధులో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద కలిగిన వాళ్ళకు కూడా వేలాది ఎకరాలకు ఫామ్ హౌస్లలో మీరు రైతు బంధు ఇస్తున్నారు. BMW కార్లల్లా, బెంజ్ కార్ల వచ్చి వాళ్ళు చెక్కులు తీసుకుపోతున్నప్పుడు ఇది ఎవరి డబ్బు? ఇది సొంత డబ్బు కాదు కదా. మా తెలంగాణ ప్రజలు చెమట గడిపి కట్టే డబ్బులని నువ్వు పెద్దల్లో కట్టబెట్టే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి ప్రశ్నించడం మేము. నువ్వు చెప్పే మాటకు చేసే పనికి పొంతలు లేదని చెప్పినాం. ఇట్లా అనేక విషయాల పట్ల 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, పెన్షన్ ఇవ్వలేదు. ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పినావు, చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినావు, ఇవ్వలేదు. ఇట్లా అనేక ఇష్యూస్ పట్ల మాలాంటి వాళ్ళం అడిగేది. మేము బానిసలం కాదు కాబట్టి, మేము ఉద్యమకాలం కాబట్టి, ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడిన బిడ్డలం కాబట్టి, అయ్యో రాజేంద్ర లాంటి బిడ్డ కూడా ఇక్కడ ఉండంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నా చెప్పి భావించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము మాట్లాడి మా మీద కక్ష కట్టి, ఆయనకు కావాల్సింది బానిసలు కాబట్టి, ఆయనకు కావాల్సింది ఆయన చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు కాబట్టి, నాలాంటి వాడు నచ్చలేదు కాబట్టి, నాలాంటి వాడిని గొంతు నిలిపితే, నాలాంటి వాడిని రాజకీయంగా ఒడగొడితే తనకు ఎదురులేనటువంటి చిల్లర ఆలోచనతో నన్ను బయటికి నెట్టాడు. నేను బయటికి పోలే. ఇవాళ అప్పుడు రేషన్ గల్ల బిడ్డను కాబట్టి, నా ప్రజల ఆశీర్వాదం కలిగిన బిడ్డను కాబట్టి, ధర్మాన్ని పాటించేవాడిని, చట్టాన్ని గౌరవించబడింది కాబట్టి నన్ను అక్కడ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ నా హుజరాబాద్ ప్రజల ఆశీర్వాదం పొందలేకపోయినప్పుడు నన్ను ఎట్లా ఆదరించిందో, ఎట్లా గొప్ప గెలిపించిందో అదంతా మీకు కళ్ళ ముందు. ఎందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అంటే 600 కోట్ల రూపాయలు. మొన్న కూడా చెప్పిన IDM, ఇండియన్ డిటర్మినేటర్స్ లిమిటెడ్, కూకటపల్లిలో ఉంటుంది. ఆ భూమిని రెగ్యులేట్ చేస్తే ఒక 600 కోట్ల రూపాయలు వాళ్ళకు అక్రమంగా సంపాదన వస్తే
ఆ 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెట్టి 6 నెలల కాలం పాటు వందల సంఖ్యలో పోలీసులు వాళ్ళు తట్టని ఇల్లు లేదు. ఆ ఇంటెలిజెన్స్ పోలీసులు తట్టని ఇల్లు లేదు, వాళ్ళు తొక్కని గడప లేదు. నీకు ట్రాక్టర్ కాగితాలు లేవు, నీకు ట్రాక్టర్ కాగితాలు రావాలంటే టీఆర్ఎస్ పార్టీ కోటి. నీకు భూ పంచాయతీ ఉన్నది, భూ పంచాయతీ పరిష్కారం కావాలంటే టీఆర్ఎస్ కోటి. ఇట్లా ఇసుక ట్రాక్టర్ నడవాలన్నా, ట్రాక్టర్ కాగితాలు రావాలన్నా, హార్వెస్టర్ నడవాలన్నా, నీ గతంలో ఆ కుటుంబంలో ఎక్కడన్నా చిన్న ఉద్యోగమైనా మేము పెట్టిస్తే, అవుట్సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తే ఆ ఉద్యోగం నిలవాలన్నా, రేపు పెన్షన్ రావాలన్నా, రైతు బంధు రావాలన్నా, దళిత బంధు ఇవ్వాలన్నా పోషమ్మ గుళ్ళ మీద, మైసమ్మ గుళ్ళ మీద ప్రమాణ స్వీకారాలు చేయించి వాళ్ళు చెరబట్టారు. ఊర్లకు దావతులకు అడ్డాలుగా మారిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.